కాకరవాయి రాజుగారు అనే భూమిని కౌలుకు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ పక్కన కౌలు రాజుగారిది కౌలుకు చేసేది 6 ఎకరాలు మొత్తం. స్టార్టింగ్ 30,000 నుంచి స్టార్టింగ్ కౌలు అది. ఇక చేస్తా కొంచెం చెట్లు అవన్నీ ఉండే భూమిలో అవన్నీ క్లియర్ చేసుకుంటా భూమి కొంచెం మంచిగా కనబడతా అంటే ఇక వాళ్ళ పక్కన ఇల్లు వాళ్ళు వచ్చి కౌలు మాకి అని అడిగిర్రు వాళ్ళు. దానికి ఇక సంవత్సరానికి ఒక 10,000 5,000 అట్లా 75,000కి వచ్చింది కౌలు. ఈ సంవత్సరం 75,000 కౌలు. పక్కనే రవి అనేట ఆయన కాకరవాయి పల్లెంకట రెడ్డిది ఆయన 6 ఎకరాలు భూమి తీసుకున్నాడు. ఆయన తీసుకుంది 1,20,000 అయింది కౌలు. ఇక నాకు వ్యవసాయం రాదు, నాకు అసలు నాగలు బట్టి దున్నడం కూడా నాకు తెలియదు అసలు ఏంటిదో అది. ఇక మా నాన్నే మొత్తం చేస్తాడు. దానికి ఆ ఉద్దేశంతో రవి ఏం చేసిండంటే ఈయన నాకు 1,20,000 6 ఎకరాలకి 1,20,000 నేను కడుతున్నా, ఆయన 6 ఎకరాలకి 75,000 కడుతున్నాడు. ఈ భూమి కూడా నాకే చెందాలనే ఉద్దేశంతో ఎట్లయినా ఈయనని చంపాలి ఆ ఉద్దేశం ఆయన మనసులో మాతోని క్లోజ్గా ఉండి ఆ విషయం కడుపులో దాచుకొని మాతోని క్లోజ్గా ఉంటూ ఆ భూమి ఈయన చనిపోతే మా నాన్నని అడిగిండంట, నువ్వు చనిపోతే ఈ భూమి ఎవరు చేస్తారు, మీ కొడుకు చేస్తాడా చేయడా అని అడిగితే, మా కొడుకు ఎందుకు చేస్తాడు, మా కొడుకు వ్యవసాయం చేయడమే రాదు, ఇక వదిలిపెట్టి పోవడమే అని మా నాన్న అన్నాడంట. ఇక అంతకుముందు 2 రోజుల ముందు ఏమన్నాడంట, నా దగ్గర 3 పంపులది కలుపు ముందు ఉంది, ఏం చేయాలి పెద్దనాన్న, ఏం చేయాలి, ఎవరికి పెట్టాలి, దేనికి కొట్టాలని అడిగిండంట. అయితే మా డాడీ ఏమన్నాడంట, ఎందుకురా ఇంట్లో గొడవలు అవుతాయి, భార్య ఇప్పుడు మీ ఇద్దరికి గొడవలు కావచ్చు, ఎవరో ఒకరు తాగొచ్చు, పారబోయే రాదు ఎందుకు రాని అంటే సరే అని ఏం మాట్లాడలేదంట. ఆ రోజు సాయంత్రం చెప్పిండు. తెల్లారితే 12వ తారీఖు. ఆ 12వ తారీఖు ఏం చేసిందంటే మా డాడీ ఇక మధ్యాహ్నం పొద్దున నేను అన్నం ఇచ్చి వచ్చిన మా డాడీకి క్యాన్ పట్టుకొని వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి అయ్యే వాటర్ తాగారు, భోజనం కూడా చేశారు. 11:30 అట్లా అయింది. ఆయన ఏం చేసిందంటే నేను ఇంటికి వెళ్ళొస్తా అని మా డాడీతో చెప్పిండంట. నేను కూడా ఇక నీళ్లు కడతారా పోయి కొద్ది నీళ్లు కట్టి పడుకుంటా అని మా నాన్న పొలాడు మిరప తోటకు నీళ్లు కట్టడానికి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేసిండు, ఇంటికి పోకుండా అక్కడ బాయిగడ్డ ఉంటుంది పక్కనే, ఆ బాయిగడ్డ సాటున ఆడనే దాచుకొని దాంట్లో మందు పోసి ఆ బాయిగడ్డ వాటర్ క్యాన్లో మందు పోసి మన కలుపు మందు పోసి బాయిగడ్డ సాటున దాచుకొని ఈయన లేచి ఇక పడుకొని లేచేసరికి తాగేసరికి దాంట్లో వాటర్ కలుపు మందు కలిపి ఉన్నది. దానికి పక్కన కొంచెం మాకు వేరే వాళ్ళతో కొంచెం గొడవలు ఉన్నాయి. వాళ్ళే పోసిరు, ఆ అమ్మాయి ఇక్కడి నుంచే పోయింది ఇప్పుడే అని ఆమె పేరు మీద క్రియేట్ చేసింది ఇది మొత్తం. అప్పుడు దాకా మాకు అసలు ఈయనే పోసిండనే అనుమానం మాకు రాలే. 2వ రోజు 3వ రోజు తర్వాత ఇక ఆయన పోసిండని గ్యారంటీ. ఇక తర్వాత ఏమైందంటే ఇక ఆయనే మళ్ళీ ఇదేంది ఇట్లా ఉన్నాయి నీళ్ళు ఇట్లా ఉన్నాయి ఏందని అడిగితే మా నాన్న అడిగితే ఇట్లా ఉన్నాయిందని మా నాన్న ఏం చేసిండు, ఒక బాటిల్లో కలుపు మందు అనేది ఒక బాటిల్లో పోసి క్యాను ఇక్కడికి చూద్దాం ఒకసారి మళ్ళీ ఇట్లా అయితేమని అక్కడికి మళ్ళీ తాపించిండ వాటర్. అది ఆ టెన్షన్, ఆయన తాగిన టెన్షన్ లో ఈయనకి ఏం అర్థం కావట్లే, ఇక అసలు ఏం చేయాలని అర్థం కాక ఆ వాటర్ తాగి అక్కడే 2-3 గంటలు అట్నే ఇక కన్ఫ్యూజ్ చేసింది మా డాడీని. 3 కంటే చిన్న మా అన్నకు ఏం పని రాదు. మా అన్నే మొత్తం నాగలు దున్తుండు, అన్ని పనులు మా నాన్నే చేస్తుండు. అట్లా ఎందుకు చేస్తుండు, మంచిగా మా అన్నకు పైకి చేస్తుండని కుట్రతోటి పోసిండు రవి. అందరూ మేము కలిసే ఉంటున్నాం, నాకు గిట్ట చిన్న పిల్లగాళ్ళు, మా అన్నకు గిట్ట చిన్న పిల్లగాళ్ళు. ఈ రోజు మేము పంపిస్తే వచ్చేసారి మా అన్న తీసుకొస్తాడు పిల్లగాళ్ళకు. రేపు మా అన్నకు మా పిల్లలకు ఎవరైనా ఏదైనా చేస్తే హానికారం. ఎవరు ఏం మాట్లాడట్లేదు, తండ్రుల పోయినా తండ్రులు గిట్ట ఊకే గమ్మున ఉంటుండ్రు. ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏందో మాకు ఒక న్యాయం చేయండి అంతే. కవులు చేస్తుండు మా నాయన. మా తమ్మునికి ఒక నాగలు దున్న రాదు, ఒక మేడి బట్ట రాదు, ఎటైనా పోయినా కూడా మా నాయన మీదనే ఇడిచిపెట్టి పోతాడు. అలాంటి దానికి రవి నేను కవులకి తీసుకోవాలి, ఈ భూమికి ఆయనకు చంపి నేను కవులకి ఖచ్చితంగా తీసుకోవాలని మా నాయనకు మందు పోసిండు. 3వ సంవత్సరం అప్పుడు అయినప్పుడు ఏం చెప్పిండంటే మా ఆయనకు ఖచ్చితంగా నడు మామకు, అప్పుడు నా మనశ్శాంతి ఉంటుంది అని అన్నాడు. తర్వాత ఏం చేసిండంటే ఆయన నువ్వే పోసినావు రవి అని నేను అడిగితే ఎస్ఐ ముందల నేను అసలు పోయలేదు అని అంటుండు. ఆయనే ఎస్ఐ గారికి కూడా నేను అన్న ఆ మాట, ఆయనే పోసిండు, రవియే పోసిండని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.